మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ నిరుద్యోగులు ఇచ్చానికి సొంతం పైసలతో పెట్టిస్తున్న పిరి కోచింగ్ సెంటర్ పిల్లలు అందరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ను దేవునిలాగా కొలుస్తున్నారు వాళ్ళు. అవును, మళ్ళీ ఎందుకు గొలవరు? పట్నం పోయి ఇదే కోచింగ్ ను తీసుకోవాలంటే అందాజ 40-50 వేల రూపాయలు అవుతాయి. అటువంటి కోచింగ్ సెంటర్ ను పాలమూరుకి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తే సార్ను దేవునిలాగా కొలుసుకోరా, గ్యారంటీగా కొలుస్తారు. కావాలంటే మీరే ఇన్నూరు వాళ్ళ మాటల్ని. ఇప్పుడు మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ వచ్చింది కాబట్టి మనకు చాలా విధంగా ఉచిత బుక్స్ పంపిణీ చేస్తున్నారు. అవకాశం కల్పించిండు. వీళ్ళు ఇట్లా కొలిస్తే ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఏమో ఇట్లా చెప్పుకొచ్చిండు. మహబూబ్నగర్లో అంబేద్కర్ కళాభవన్లో అందరికీ కూడా హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని తెప్పించి వారికి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. చాలామంది 75 ఏళ్ల పాటు ట్రైనింగ్ వాళ్ళందరికీ కూడా ఎవరైతే అటెండెన్స్ 100% ఉన్నదో వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇక సార్ మాట్లాడుతున్నంత చెప్పు వచ్చిన వాళ్ళు అందరు మట్సాంగిని వాళ్ళకి నచ్చిన మాట కాడ ఇట్లా సపాట్లు కొట్టి సార్కు శరణార్థులు చెప్పిండ్రు. ఇక కరీంగానే కదా ఎమ్మెల్యే సార్ చెప్తున్న ముచ్చట అంటే కొంతమంది నిరుద్యోగ విద్యార్థులు ఇట్లా మాట్లాడుకుంటుండ్రు. ఇక వెనకసరికి కొంతమంది విద్యార్థులకు ఇట్లా సన్మానం చేసి వాళ్ళకి అందరికి పిరిగా మెటీరియల్ బుక్లను వంచిన ఎమ్మెల్యే ఎన్ఎం సారు. ఈ కార్యంలో నవరత్నాలు ఫస్ట్ కార్యక్రమ పర్యవేక్షకులు గుండా మనోహర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ అనితా మేడం, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అస్తంపాటి నాయకులు నవనీత మేడం, అంజాద్ బెనహర్లతో పాటు ఇంకా చాలా మంది అస్తంపాటి బుడ్డ లీడర్లే కాకుండా కోచింగ్ ఇచ్చిన సారులు, పిరి కోచింగ్ తీసుకున్న 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.